అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. పైడాస్ కిచెన్‌లో ఇవాళ మనం దప్పలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మరి ఈ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దామా? ముందుగా కారం, పసుపు, ఉప్పు, కరివేపాకు, పంచదార, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, బియ్యపు పిండి, చింతపండు, ఆవాలు, మెంతులు, ఇంగువ కలిపిన పౌడర్ అండి. అలాగే వచ్చేసి క్యారెట్, ఆనపకాయ, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నామండి. ఇప్పుడు ఏవైతే మనం వెజిటబుల్స్ తీసుకున్నామో దాన్ని వేరే గిన్నెలోకి వేసేసుకుందామండి. ఇక్కడ ఆనపకాయలనేవి మనం కట్ చేసి పెట్టుకున్నామండి. అలాగే ఇక్కడ క్యారెట్స్ మాత్రం మనం చక్రాల కింద కట్ చేసి పెట్టుకున్నామాట. ఇలా చేయడం వల్ల మనకి ముక్కనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. స్వీట్ పొటాటోస్, గుమ్మడికాయ కూడా వేసుకున్నామండి. చూస్తున్నారు కదా! ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటిదాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా పాత కాలం నాటి రెసిపీ మాట. రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పటిదాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా! మనం ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒకవేళ మీరు కుక్కర్‌లో పెట్టుకున్నట్లయితే ఒక విజిల్ రానిస్తే సరిపోతుందండి. ఇక్కడ మేము డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నామండి. ఇక్కడ ఉల్లిపాయలు కూడా 2 మీడియం సైజ్డ్ ఉల్లిపాయలనేవి వేసుకుంటున్నామన్నమాట. ఇక్కడ చూపించిన విధంగా 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకుంటున్నామండి. చూస్తున్నారు కదా! అలాగే ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన నానబెట్టుకొని ఉంచుకోండి. ఇలా నానబెట్టుకున్నాక దీన్ని ఒక సైడ్‌కి పెట్టుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక స్పూన్ బియ్యపు పిండి అనేది తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఒక వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఇది కూడా పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. అది నేను నెక్స్ట్ వచ్చే ప్రాసెస్‌ని చెప్తానండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉడికించి పెట్టుకున్నావో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అవి ఉడికిపోయాక మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇందులో ఏంటంటే మనకొక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఉందండి. అదేంటంటే ఆవాలు, మెంతులు, ఇంగువ కలిపిన పౌడర్ మాట. అది వేసుకోవడం వల్ల మనకి పులుసనేది టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పటిదాకా మీరు ఈ విధంగా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా! మనకు ముక్కలనేవి ఉడికిపోయాయి కదండీ! అందులోనే మనం ఒక స్పూన్ పంచదార అనేది వేసుకుంటున్నామండి. అలాగే వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నామండి. అలాగే చింతపండు రసం కూడా వేసుకుంటున్నాము. ఇక్కడ చూసారు కదా! కారం కూడా 1 ½ స్పూన్ కారం అనేది వేసుకున్నామండి. వేసుకున్నాక అందులోనే ఆవాలు, మెంతులు, ఇంగువ పొడండి. అదొక స్పూన్ వేసుకున్నాంమాట. ఇక్కడ ఆవాలు, మెంతులు అనేవి డ్రై రోస్ట్ చేసుకున్నామండి. చూస్తున్నారు కదా! అలా డ్రై రోస్ట్ చేసుకున్న పొడి మాట. అలాగే ఇక్కడ మనం నానబెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఒకసారి బాగా ఉడికించి పెట్టుకుంటున్నామండి. చూస్తున్నారు కదా! అలాగే అందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా ఉడికించి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలా ఉడికించి పెట్టుకున్నాక మనం కొంచెం దగ్గర పడ్డాక మనం బియ్యపు పిండి ఏదైతే ఉందో అది కూడా వేసుకుంటే మనకి పులుసనేది థిక్నింగ్ ఏజెంట్ కింద ఉంటుందన్నమాట. అంటే కొంచెం చిక్కగా ఉంటుందండి. చూసారు కదా! మనకి బాగా ఉడికిపోయిందండి. అంటే ముక్కల్లోకి ఫ్లేవర్ అనేది బాగా వెళ్ళిపోయిందన్నమాట. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మనకి పులుసంతా ఉడికిపోయింది కదండీ! అలా అప్పుడు బియ్యపు పిండి ఏదైతే ఉందో అది కలుపుకున్నది ఇందులో వేసేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా! ఇలా వేసుకున్నాక బాగా తిప్పుకోవాలండి. లేపోతే లంప్స్ కింద ఫార్మ్ అవుతాయన్నమాట. ఒకసారి అలా తిప్పుకున్నాక మనం పోపనేది వేసుకుంటున్నామండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నామన్నమాట. ఇలా వేసుకొని ఈ పోపు తీసుకెళ్ళి ఆ పులుసులో యాడ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే దప్పలం అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఇప్పుడు మనం పోపనేది వేగిపోయింది కదండీ! ఇప్పుడు దీన్ని వేరే ఆ పులుసులోకి యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక దీన్ని వేరే సర్వింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. ఈ పులుసులోకి అప్పడమైనా, వడియాలైనా నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి ఎలా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ కనుక మన ఛానల్ వ్యూ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.